షిరిడీలో తెలుగువారు అత్యంత సేవా తత్పరతతో నిర్వహిస్తున్న ద్వారకామయి వృద్ధాశ్రమాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించారు. ఆశ్రమానికి వచ్చిన చంద్రబాబు దంపతులకు ద్వారకామయి వృద్ధాశ్రమ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ రావు, మేనేజింగ్ ట్రస్టీ బండ్లమూడి శ్రీనివాస్ సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు దంపతులు ఆశ్రమంలోని వృద్ధులను పరామర్శించారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ద్వారకామయి వృద్ధాశ్రమ నిర్వహణ తీరును చంద్రబాబు ప్రశంసించారు. బండ్లమూడి శ్రీనివాస్ సోదరుల సేవా నిరతిని చంద్రబాబు కొనియాడారు. ఆశ్రమ రిజిస్టర్లో చంద్రబాబు సంతకం చేశారు. 2 దశాబ్దాలుగా ఆశ్రమంలో వేలాదిగా వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారికి మానవీయ దృక్పథంతో సేవ చేయడం అభినందనీయమని చంద్రబాబు దంపతులు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తికి ద్వారకామయి వృద్ధాశ్రమం సేవలే నిదర్శనమని చంద్రబాబు ప్రశంసించారు.